పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, గలగలా పారే గోదావరి, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ గోదావరి ఒడ్డున అద్భుతమైన పిరమిడ్, జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి విశ్వ సంకల్పంలో భాగంగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. మరి ఇక్కడ 2026 మార్చ్ 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు 7 రోజుల పాటు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 నిర్వహించబోతున్నారు. మరి ఈ సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయి, ఇక్కడ ఏర్పాట్లు ఎంత ముమ్మరంగా జరుగుతున్నాయి, మరి మార్చి 13 నుండి ఎలా ఆహ్వానం పలకబోతున్నారు ఇక్కడ నిర్వాహకులు, ఇక్కడ ప్రెసిడెంట్స్ని అడిగి కనుక్కుందాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మన ముందుకు విచ్చేశారు కోనసీమ జిల్లా ప్రెసిడెంట్ గురువు గారు. మరి ఆయనతో అన్ని విషయాలు తెలుసుకుందామా? వెల్కమ్ సార్, వెల్కమ్ టు పిఎంసి. నమస్తే సార్. గురుగారు, మరి పిఎంసి ప్రేక్షకులతో ముందుగా మీ పరిచయం చేసుకోండి. అమలాపురం ఉప్పలగుస్తు మండలం వాన్పిల్పాలెం అండి మా స్వగ్రహం, అక్కడ ఉండేది. మా ఇంటి పేరు పోలిశెట్టి వెంకటేశ్వరరావు. అంటే మీ అసలు పేరు పోలిశెట్టి వెంకటేశ్వరరావు గారు. ఓకే. అయితే గురువు గారు అంటారు. గురువు గారు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నేను గతంలో భవానీ దీక్ష మాలలేయటం, అలాగే దుర్గమ్మ సంబరాలు చేయటం, వెంకన్న బాబు కథలు చెప్పటం, ఈ విధానంగా 38 సంవత్సరాల నుంచి నా జీవిత ప్రయాణం అంతా ఈ దీక్షా విధానంగా, అలాగే విజయవాడ దేవస్థానంలో కూడా నేను గుర్తింపు కోసం అప్పుడు ఉన్న వియో గారు నాకు అక్కడ ప్రశంస పత్రం ఇవ్వటం, అంటే అక్కడ ఒక గుర్తింపు మాట. ఓకే. అలాగా ఈ దీక్ష మాల వేయటం ఇలా జరుగుతూ ఉండేది. తర్వాత ఈ ప్రోగ్రామ్స్, అంటే ఈ సృష్టి ఎలా ఏర్పడ్డది, సృష్టి రహస్యం గురించి మేము 10 మంది ట్రూప్ ఉంటారండి. నేను గురువుగా పాత్ర చేస్తూ ఈ సృష్టి రహస్యం చెప్తాం మాట. అంటే మీరు వేసే ఆ దీక్షలోనండి? దీక్ష కాదండి, అంటే దీక్ష అనేది వేరు. ఓకే. 41 రోజు దీక్ష. ఓకే. అవి పూజలు, వామాలు, యజ్ఞాలు, కలస పూజలు, నిప్పుల గున్నాలు, ఆ నిప్పుల గున్నాల్లో జనాలు నడిపిస్తూ ఇవన్నీ చేసేవాడినమాట. ఎందుకంటే నేను ఇక్కడే ఉభయ గోదావరిలో కాకుండా వైజాగ్, ఇలాగ హైదరాబాద్ బాగా ఎక్కువ చేసేవాడినమాట. ఓకే. అక్కడ రమ్మరమ్మి ఒక 250 మంది దాకా శిష్యులు ఉన్నారు మనకి. ఓకే. ఇలా ఉన్నప్పటికీ ఈ ప్రోగ్రాల్లో బాగా ఎక్కువ పేరు మాట అండి. అంటే వాన్పిల్పాలెం గురువు గారు చేత చేయించుకోవాలి ప్రోగ్రాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు అద్భుతంగా ఉంటుందంటే, వాస్తవమే చెప్పటం మనం. అంటే ఏదైతే నేర్చుకున్నామో, పత్రి సార్ ఏదైతే నేర్చుకున్నామో అదే చెప్పమంటారు కదా. అవును. అలాగే నాకు నేర్పిన గురువు ఏదైతే చెప్పాడో అలాగా ప్రోగ్రాం చేయటం, ఎక్కడ ఏ రకంగా మాట్లాడాలి, ఎక్కడ ఏ రకంగా పాటలు పాడాలి, ఆ పాత్రలు ఎలా చూపించాలి, ఈ లయ అంతా నేర్చుకున్నాను. ప్రోగ్రామ్ పేరేంటి సార్? దుర్గమ్మ సంబరం. అంటే ఎంత డ్యూరేషన్ ఉంటుంది? అంటే యాక్చువల్గా ఏముందంటే, ఇది సృష్టి ఎలా ఏర్పడ్డది, ఈ సృష్టిలోకి మనం ఎలా వచ్చాం, అలాగే మన జ్ఞానంలో కూడా ఉంది సార్ ఇది. ఎందుకంటే సృష్టి రహస్యం అనేది రామాచార్యులు గారు దీని గురించి కూడా చెప్పారు. నేను ఆయన చెప్తే క్లాస్ని మనం చేసేదే రామాచార్యులు గారు చెప్పారని అనుకున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఈ సృష్టిలోకి మనం ఎలా వచ్చాం. ఓకే. ఆ రకంగా తెల్లవారులు జరుగుతుంది సార్ ప్రోగ్రాం. అలాగే ఓ పెళ్లి చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఒక యాత్రకి వెళ్ళి వచ్చినా వాళ్ళు మొక్కుకుంటారన్నమాట. అమ్మ మాకు ఈ పని అయితే నీ సేవ చేయంతాం అనేసి, ఇల్లు అయితే వెంకన్న బాబు కథ చెప్పించుకుంటాం అని. ఇలాగా ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్నాయండి. చాలామంది, నేనే కాదు, కళాకారులు ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో, పూర్వం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే. ఆ భాగంగా నేను చేసుకుంటా వచ్చేవాడిని. ఇలాగా ఉండగా ఈ ధ్యాన పరిచయం వచ్చిందన్నమాట. ఓకే. ఈ ధ్యానంలోకి వచ్చాక ఇప్పుడు ఆ ప్రోగ్రాలు చేసినప్పుడు ఆ అమ్మవారు యాస వేసి అమ్మవారిని కూర్చోబెట్టి జనాలందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేస్తూ ఉంటాను. ఓకే. వాళ్ళందరూ, నేను ఒకటే అంటాను, ఈరోజు నుంచి మీరు ఒక ఆత్మస్థితికి వచ్చారు. ఎందుకంటే ఇది పత్రిజీ గారు ఇచ్చిన మార్గం, అది సత్యమని నేను ఆ మార్గంలోకి వచ్చాను. నేనైతే ఎలా అయితే ఆనందంగా ఉన్నానో, ఆరోగ్యంగా ఉన్నానో, అలాగే మీరు అందరూ ఉండాలి. ఒక మొక్క నెడితే
తీర్చుకుని మన్నాడు పొద్దున్న ఒక మేకనో కోళ్ళనో కోసి భోజనాలు పెడతాం కాదు అవును. మన జీవితం. ఎందుకంటే మొక్కు ఎందుకు మొక్కుంటారు? ఈ పని అవ్వాలనే కదా. ఆ మొక్కు కోసం ఏ అమ్మవారు నాకు కోడిని కొయ్యి మేకను కొయ్యి అని ఏ అమ్మవారు అడగలేదు. అడగని దాని గురించి భగవంతుడి సేవ భక్తి శ్రద్ధలతో తెల్లవాళ్ళు చేయించుకుని మీరు ఈ జంతు బలులు ఎందుకు ఇస్తున్నారు? ఓకే. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ అలాగే ఎవరన్నా అడిగితే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో ఈ భూమి మీద ప్రతి జీవరాశి కూడా బిడ్డలే. ప్రతి జీవరాశి బిడ్డలే అయినప్పుడు నీ పిల్లోడు పుట్టలేదని పుట్టినరోజు చేసుకుని నీ పిల్లోడు కోసం భగవంతుడిస్తే నీ పిల్లోడు నీ ఆనందం కోసం నీ పిల్లోడి పేరు చెప్పి ఈ కోళ్ళని మేకల కోసం భోజనాలు పెడతాం. ఇది ఎంతవరకు న్యాయం? ఓకే. అవి నోరు లేని జీవాలు ఏం అనవు కదని కోసి మనం అందరికీ భోజనాలు పెడతాం. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది నీకు ధర్మం అనిపిస్తుందా, అధర్మం అనిపిస్తుందా? నీకు పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? ఇది అడుగుతూ ఉంటాను అనమాట అండి ఈ ప్రోగ్రాం చేసినప్పుడు. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ అమ్మవారి సంబరం అనేది దాంట్లో మన మెడిటేషన్ అహింస గురించి బాగా ఎక్కువ చెప్తాను. దాన్ని ఎలాగ జోడించాలి అలా జోడిస్తూ. ఓకే, సూపర్ సార్. అందుకేంటంటే చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా మంది గురువు గారు మీరు సంబరం చేసే ధ్యానం గురించి చెప్తుంటే చేస్తుంటే మాకు చాలా బాగుంటుందండి అనేసి ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తున్నారండి. ఇప్పుడు మార్చి నెల వరకు కూడా ప్రోగ్రాలు బుక్ అవుతాయి. అబ్బో. ఇక్కడ ఉగాది విషయాలు, అక్కడేమో ప్రోగ్రాలు ఏటా ఎలా జరుగుతూ ఉంటాయి. ఉగాదికి కూడా చాలా మంది జంతు బలులు వేస్తూ ఉంటారు. అంటే నేను ఏదైతే నా జీవితం కోసం నేను ఈ పూజలు ఈ భక్తి భావంతో వచ్చాను, ఈ భక్తి మార్గంలోకి వచ్చాక ఆత్మజ్ఞానం కోసం ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాను ధ్యాన పరిచయం గురించి. ప్రోగ్రాం చేసినా చెప్తాను, ఎవరైనా దారిలో కనపడినా ఈ ధ్యానం గురించి చెప్పడం. అంటే ఈ విధానంగా మన జీవితం జరుగుతుంది సార్. సూపర్ సార్. అంటే ఇది వరకు మీరు చేస్తున్న గురువు గారుగా ఏదైతే ఇప్పుడు కూడా చేస్తున్నాను సార్, భక్తి పరంగా ఎలాగ మూవ్ అవుతున్నారో ధ్యానంలోకి వచ్చిన తర్వాత రెండు జోడిస్తూ వాళ్ళను భక్తి వైపుతో కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అందించడం జరుగుతుంది. చాలా బాగుంది సార్. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మా ఫ్యామిలీ కుటుంబం గురించి చెప్పుకోవాలి. ఓకే. మా మిస్సెస్ నిజంగా ఎక్కడికి ఏ కార్యక్రమంకి వెళ్ళినా సరే అబ్జెక్షన్ అనుకుంటా తను కూడా ఫస్ట్ ఆవిడే ధ్యానంలోకి వచ్చింది. ఆవిడ చెప్పాక నేను ఇన్వాల్వ్ అయ్యాను. మన ధ్యానమిత్రులు పుస్తకాలు పంచిపెడుతూ నల్లా సీన్ గారు బావగారిని పుస్తకం ఇవ్వటం, అది చదివింతాం. ఆ చదివించాక ఎంత ఇది ఉందా అనేసి సలాదు సత్యరాజ్ గారు ఆ పిరమిడ్కి వచ్చి క్లాస్ వింటాం. ఇంకా అప్పటి నుంచి మన జీవితం ఎలా ఉందంటే ఎంత అసత్యం ఉందా మనం చేసే దాంట్లో. అందుకని సత్యం దొరికింది. ఈ సత్యం దొరికింది కాబట్టి ఆ పత్రిజీ గారిని నేను చూడాలనే ఆలోచన వచ్చిందండి. నేను అనుకున్న వారం రోజులకే సారు మనకి ఇక్కడ ఆనపత్తిలో ఆయన ఆ భాగ్యం కలిగింది, కలిసే భాగ్యం. ఓకే సార్. ఇంకప్పటి నుంచి నేను కనీసం నెలకు ఒక వారం రోజులు ఈ ధ్యాన ప్రసారం చేయాలనుకున్నాను. కానీ అలా కాకుండా నెలకి నెలల్లో కూడా ధ్యాన ప్రసారం జరుగుతుంది. నేను ఏదైతే చేస్తున్నానో నా ప్రోగ్రాలు కూడా జరుగుతున్నాయి. ఏది ఆటంకం లేదండి. ఓకే. ఎందుకంటే నిజంగా మా పిల్లలు కూడా ప్రోత్సాహం బాగుంటుంది. మా అబ్బాయి పేరు అంజుబాబు అండి పెద్దోడు, నా కోళ్ళు, అలాగే మా పాప కూడా మా పాప ఫ్యామిలీ పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి శాకాహారులు వాళ్ళు ధ్యానం చేస్తారు. ఓకే. ఫ్యామిలీ అంతా శాకాహార. నన్ను బాగా ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ఫోర్స్ షాప్ని చూడండి. ఎందుకంటే నేను వెళ్ళేదానికి ఎటువంటి ఆంక్షలు ఉండవన్నమాట. మన కుటుంబంలో చూసుకుంటాం. మళ్ళీ ఇక్కడ రాజమండ్రిలో సత్యసాయి హాస్టల్ ఉందండి, చిన్న అబ్బాయి చూసుకుంటాడు. ఓకే. అతను కూడా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఉంటాడు. నిజంగా చెప్పుకోవాల్సి వస్తే ఆ అబ్బాయి పుట్టిన కాడి నుంచి నేను ఆధ్యాత్మిక ధ్యానం భక్తి మార్గంలోకి వచ్చాను. ఓకే. ఇప్పుడు రాజమండ్రిలో సత్యసాయి డివోటెడ్ హాస్టల్ ఉంది. ఓకే. ఇంకా చూసుకుంటూ ఎక్కడైతే ఈ ధ్యాన ప్రసారం జరుగుతుందో అంటే మొత్తానికి ఫ్యామిలీ మొత్తం మెడిటేషన్ సార్ చేస్తున్నారు. ఓకే సార్. ఒక విధంగా ధ్యాన కుటుంబం. చాలా బాగుంది సార్. మరి అట్ ప్రెసెంట్ నూతనంగా మీరు కోనసీమ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. మరి అందరు ప్రెసిడెంట్లు అయితే
మరి ఉభయ గోదావరి జిల్లా ఉన్న ప్రెసిడెంట్కి ఒక మహత్తర బాధ్యత ఉంది. అదేంటంటే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. ఓకే సార్. అంతేనంటారా కదా? ఓకే సార్, ధ్యాన మహాశయ. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మెగా పిరమిడ్స్ మహాక్షేత్రాలు, బెంగళూరు పిరమిడ్, బుద్ధ పిరమిడ్, తర్వాత కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్, ఆ తర్వాత 220x220 సైజ్ మెగా పిరమిడ్ వశిష్ఠ గౌతమి గోదావరి నది ఒడ్డున ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి ఇంత మహాపిరమిడ్ ఈ ప్రాంతంలో పత్రి సార్ ఆయన సంకల్పం చేసి ఇక్కడ ముందడుగు వేశారంటే దానికి కారణం ఏమైంటుందంటారు? ఆయన విజన్ ఏమైంటుందంటారు? సార్ విజన్ అనేది చాలా అద్భుతం అండి. ఈ యొక్క శక్తి స్థాయిలో 4 భాగాలుగా వివరించారు ఆయన. ఎలాగంటే బెంగళూరు, కర్తాలు, వశిష్ఠ గౌతమి, ప్రకృతి రాలి. రాయ్ జగపతిరాజు గారు ఉన్నారు. నిన్నే వచ్చాడు ప్రకృతి రాలి నుంచి. ఓకే. ఎందుకంటే 10 రోజులు అక్కడే ఉండాలి. అయితే మనకి ఇక్కడ కార్యక్రమం బాగా దగ్గరగా ఉంది కాబట్టి మన వశిష్ఠ గౌతమి ఉగాది వృక్షాలు చూసుకోవాలి కాబట్టి అందుకు నేను రావటం జరిగింది సార్. ఓకే సార్. ఈ వశిష్ఠ గౌతమి అనేది ఒక చెప్పుకోవాల్సి వస్తే అద్భుతమైన శక్తి శాస్త్రం. ఎలా అంటే ఇటు నుంచి మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి వెంకన్నబాబు దగ్గరలో. ఓకే. కొంచెం వేలాది మంది వెళ్తున్నారు. చాలా ఫేమస్ అయ్యింది. చాలా ఫేమస్ అయింది. ఇదివరకు నేను అక్కడ కూడా ప్రోగ్రామ్ చేసేవాడిని. వాడపల్లి క్షేత్రం అద్భుతమైన క్షేత్రం అని ఎక్కడి నుంచో పాదయాత్ర నడుచుకుంటూ వస్తాం. ఇప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. ఈ క్షేత్రానికి ఆనుకుని ఉందండి మన వశిష్ఠ గౌతమి. వశిష్ఠ గౌతమి అంటే నిజంగా అద్భుతమైన శక్తి శాస్త్రం అన్నమాట. ఈ 5 కింగిర్ శామర్స్ ఉంటుంది. ఈ 5 కింగిర్ శామర్స్ ఉన్న ఒక పిరమిడ్ ఎక్కడా లేదు. ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డుని ఇక్కడ సారు నిర్మించారు ఆయన సంకల్పంతో. ఎందుకంటే గురుదేవులు ఏది చేసినా సరే ఒక ప్రణాళిక ఉంటుందండి. ఆ ప్రణాళిక అనేది ఎప్పుడు తరతరాలు ఉండేది మాట. ఇప్పుడు ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడి ఉందో ఆ గుడికి ఎలాగైతే వస్తున్నారో అవును ఇప్పుడు ఇటు ఏటుకట్టు నుంచి కూడా రోడ్డు పడుతుందండి ఆ గుడి వరకు. ఓకే. రోడ్డు అంటే చాలా భారీగా వేస్తారు. అది గవర్నమెంట్ అండర్ ట్యాంక్ తీసుకుని ఆల్రెడీ దీని ప్రపోజల్ పెట్టారు. ఓకే. అంటే పుష్కరాల సందర్భంగా వేస్తున్నారా లేకపోతే? పుష్కరాలు విధానంగా మీకు ఇటు ఏటుకొట్టు పడుతుంది, అటు రోడ్డు పడుతుంది. మనకు వశిష్ఠ గౌతమి కూడా ఇలాగ రూట్లు కూడా పడతాయి. ఓకే. మన ఎమ్మెల్యే గారు అది అందరూ కూడా దీన్ని ప్రభుత్వం గుర్తించి దీన్ని ఒక ప్రణాళిక తీసుకురావాలి. ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి మనం వశిష్ఠ గౌతమి అని అందరూ తెలుసుకుని ప్లానింగ్ అయితే జరుగుతుంది సార్. ఓకే. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ వశిష్ఠ గౌతమికి రాబోయే రోజుల్లో డైలీ 10,000 మంది అన్నదానం కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ. ఓకే. ఎందుకంటే సామాన్యంగా కాదండి వశిష్ఠ గౌతమి అంటే చాలా మందికి ఇంకా అర్థం అవ్వట్లేదు. ఎంతో మంది గ్రేట్ మాస్టర్లు దీనికి ఎంతో కృషి చేసి ఎంతో ప్రణాళిక చేసి తీసుకొస్తా ఉన్నారు, దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఓకే. అందరూ మాస్టర్లు కూడా పేరు పేరున కృతజ్ఞత భావం చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎవరూ తక్కువ కాదు ఇక్కడ. ఎస్ సార్. ఎంతోమంది గ్రేట్ మాస్టర్లు. అయితే ఈ వశిష్ఠ గౌతమి అంటే ఒక వైకుంఠపాలి లాంటిదండి. ఓకే. వైకుంఠపాలి అంటే ఆట ఆడుతూ ఉంటాం, నెక్కుతాం, పాము మింగేస్తుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తూ ఉంటాం. ఓకే. ఇది బాగుంది. ఎందుకు వైకుంఠపాలి అన్నా అంటే నేను అనే అహంతో కానీ విభేదంతోడు కానీ ఉంటే ఎలా దింపాలో ఎలా దిగాలో దిగిపోతాం. కానీ దిగిన వాళ్ళు మాత్రం చాలా నేర్చుకుంటారండి. ఇక్కడ ఏమవుతుందంటే అండి ఈ దిగటం వల్ల చాలా నేర్చుకోవటం ఉందన్నమాట. ఓకే. బయటికి వెళ్ళి మనం ఇంకా ప్రసారం చూడండి. సార్ ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఎలా జరుగుతుంది ప్రసారం. అవును. ప్రతి మాస్టర్ కూడా అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ధ్యానం అందుతుంది, ఎన్నో యజ్ఞాలు జరుగుతున్నాయి, ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. మరి నిజంగా వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే ఇక్కడ సిక్ అవుతే సార్ ప్రపంచం తెలియదు, బయటికి వెళ్ళాం. అవును. అందుకే ఇక్కడ ఎవడైతే ఏది నేర్చుకోవాలనుకున్నాడో నేర్చుకుని బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు నాకేదో ఇప్పుడు ప్రజలందరూ కలిసి ఈ యొక్క కోనసీమ ప్రాజెక్ట్ విధానం కోనసీమ జిల్లా ప్రెసిడెంట్ పెట్టారంటే ఇది శాస్త్రం. నాకు ఈ పదవి వచ్చింది, ఈ పదవిని ఆహంతో ఉండకూడదు. ఓకే. పదవి అంటే బాధ్యత.
మనం చేయవలసిన బాధ్యత ఏంటి? ఓకే. వశిష్ఠ గౌతమంలో ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా అందరితోటి ఐకమత్యంగా సమూహంగా ప్రేమతత్వంతో ఉండి హుహు. ఏ విధానంగా ఎదరికెళ్ళాలి, ఏ విధానంగా చేస్తే బాగుంటుంది అన్న ప్రణాళిక వేసుకోవాలండి. ఇది బాధ్యత అండి. ఓకే. ఇక్కడ పదవి కాదు. ఓకే. ఓకే సార్. ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే కోనసీమ ప్రాజెక్టులో హుహు. ఎక్కడైతే ధ్యానం అందలేదో హ్మ్. ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఈ కోనసీమ జిల్లాలో 20 మండలాలు ఉన్నాయండి. హుహు. ఈ 20 మండలాలకి 316 పంచాయతీలు ఉన్నాయండి. హుహు. ఇవన్నీ కూడా ఒక టీమ్గా మండలానికి ఒక టీంని వేసి మళ్ళీ పంచాయతీకి ఒక టీంని వేసి అబ్బో! ప్రతి ఇంటింటికి ధ్యానం అందాలి. హుహు. పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర కనీసం ఒక 5 నిమిషాలైనా మన మాస్టర్ వెళ్ళి ధ్యానం గురించి చెప్పాలి. ఎందుకంటే సార్ చాలామందికి తెలియదు. అవునండి. తెలియకే కదా ఒకప్పుడు మేము ఆ మార్గంలో ఉన్నాం. అవును. తెలుసున్నాక భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఆ అమ్మవారైనా వెంకటేశ్వర స్వామి అయినా ఆ సృష్టికర్త అయినా మనలోనే ఆత్మపూర్వంగా ఉన్నాడని హ్మ్. తెలుసుకున్నాం కదా. అవును. ఇంక తెలుసుకున్నప్పుడు ఇంకెక్కడ వెతుకుతాం, ఎక్కడ పరుగులు పెడతాం? అందుకని సార్ ఏమన్నారంటే పత్రి సార్ తిరిగితే తిప్పలో కూర్చుంటే కొప్పులు అన్నారు. సూపర్. నిజం కూడా ఇది చాలా అద్భుతం అండి. అదే దట్ ఈస్ పత్రిజీ. చాలా బాగుంది సార్. అంటే ప్రెసిడెంట్‌గా మీరు ప్రతి మండలానికి ఒక కమిటీ వేస్తున్నారు. ఓకే సార్. తర్వాత పంచాయతీ లెవెల్‌కి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మన ధ్యానం అందేటట్లు మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. అవును సార్. చాలా బాగుంది సార్. మరి వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం మనకు ఎప్పుడు గుర్తొస్తుంది. మనకు ఉభయ గోదావరి జిల్లాలంటే గుర్తొచ్చేది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. ఉగాది ధ్యాన. మరి ఈసారి మార్చి 13న చేయబోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వచ్చే ఈ కార్యక్రమానికి ఇప్పుడే కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు, నిర్వహణ కార్యక్రమాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాస్టర్స్ని ఎలా ఆహ్వానించబోతున్నారు తెలియచేయండి. మార్చి 13 నుంచి 19 వరకు కూడా 7 రోజులు మ్మ్. అద్భుతమైన ప్రణాళికతో ఓకే. అందరినీ కలుపుకొని మ్మ్. ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు. అందరినీ పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి అందరినీ కలుపుకొని ప్రేమతత్వంతో ఉండి మనందరం వసుదేవ కుటుంబం. అవును. వసుదేవ కుటుంబం అంటే ఎలా ఉండాలి? ఏ కార్యక్రమం వచ్చినా అద్భుతంగా సమూహంగా ఉండి ఎవరు చేసే వర్క్ వాళ్ళు చేసుకుంటా. ఎందుకంటే అక్కడ అన్నదానానికి కానివ్వండి, వచ్చే మాస్టర్లకు వసతులు కానివ్వండి, అవును. అకామిడేషన్ విధానంగా కానీ అన్ని ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేయటానికి మాస్టర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనకి ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరి సమూహంతో మేము వర్క్ చేసుకుంటూ ఆ గైడెన్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఓకే. ఒక ప్రణాళిక అంటే చూడండి. ఇప్పుడు ఎందుకంటే సార్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న అనుభవం నా దగ్గర ఉండదు. అవును. అది మీలాంటి వాళ్ళ దగ్గర అనుభవం తీసుకోవాలి. మ్మ్. తీసుకుంటేనే కదండి ఎదరికెళ్తాం. అవును. ముందు ఏదో మీరు చేసి ఉన్నారో ఏ విధానంగా ప్రణాళిక వేసుకుంటే ఎదరికెళ్ళగలదు, మ్మ్. మనం ఈ యొక్క అద్భుతంగా తయారు చేయగలము అని ఆలోచనతో మనం వేసుకోవాలి. కాబట్టి వశిష్ఠ గౌతమిలో ఉగాది ఉత్సాహాలు అద్భుతంగా చేయటానికి ప్రణాళిక నేడిది. అందరినీ మాస్టర్లందరినీ కూడా ఉభయ గోదావరి జిల్లా మాస్టర్లందరూ, ఉభయ గోదావరి జిల్లా కాదు ప్రపంచం అంతా అందరూ ఐకమత్యంతో ఎంతో అద్భుతంగా చేయటానికి సిద్ధంగా ఉన్నాం మాస్టర్. చాలా బాగుంది సార్. మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటేనే గోదావరి నది ఒడ్డున ఉంది. ఒక మహాక్షేత్రం అంటేనే ఒక మహాగురువు ఆ స్థలానికి సంబంధించి విశిష్టత ఉన్న చోటనే ఎంచుకుంటారు. అటువంటిది ఈ స్థల విశిష్టత ఏమైనా ఉందా? ఈ స్థలం విశిష్ట ఏంటంటే అండి, ఒక గుడికి వెళ్తే మనశ్శాంతి అంటారు. ఒక విగ్రహాన్ని చూసి నమస్కారం చేసుకుని ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు, ఓకే. ఎన్నో మొక్కులు మొక్కుతూ ఉంటారు. మ్మ్. ఈ వశిష్ఠ గౌతమిలో వచ్చి కళ్ళు మూసుకుని కూర్చుంటే వాళ్ళు ప్రశాంతంగా ఎప్పుడైతే కూర్చున్నారో భగవంతుడిని అడగక్కలేకుండా, ఓకే. అక్కడ అడిగితే వస్తుంది అనుకుంటారు, ఇక్కడ అడగకుండా కళ్ళు మూసుకుని కూర్చొని చక్కటి ఇక్కడ భోజనం అమృతాహారం భోజనం చేస్తే అలాగా ఎవరైతే వచ్చి వశిష్ఠ గౌతమిలో కూర్చుంటారో వాళ్ళు అనారోగ్యాలు ఆరోగ్యాలు అన్నీ కూడా నయమయ్యే వీలింగ్ ప్రాసెస్ జరుగుతుందండి ఇక్కడ వశిష్ఠ గౌతమి. ఓకే. అంత అద్భుతమైన మాట అండి కింగ్స్ ఛాంబర్స్. సూపర్ సార్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకోటి ఉందండి. మళ్ళా ఈ యొక్క వశిష్ఠ గౌతమి
ఆ నైరుతి మూలని మరి ఎంతో అద్భుతమైన ఒక 20 పిరమిడ్ కూడా అది కూడా వస్తుంది మన విజన్కి. ఎందుకంటే మాస్టర్లో గైడెన్స్తో ఓకే. అదే ఆ పిరమిడ్ కూడా ఏంటంటే మీకు వచ్చింది చూడండి, మనకి పెళ్ళికి చూపిస్తారు కదా సిఎట్టి, అరుంధతి నక్షత్రం. ఒక పిరమిడ్ తోటి అక్కడ నిర్మాణం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఓకే. ఎందుకంటే ఇక్కడ స్త్రీ శక్తి ముఖ్యం, శక్తితో ఉందన్నమాట అండి. ఓకే. ఇక్కడ పిరమిడ్, ఇక్కడ శాస్త్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఎందుకంటే సామాన్యమైనది కాదండి ఈ శాస్త్రం. రాబోయే రోజుల్లో రోజుకి 10,000 మంది ఇక్కడికి వస్తే వెళ్తూ ఉంటారు అన్నమాట అండి. ఇక్కడ అపాయింట్మెంట్ ధ్యానాన్ని కూర్చోవాలంటే నెల ముందు రాసుకోనమాట అండి. సూపర్ సార్. అంత అద్భుతమైన శక్తి శాస్త్రం అండి. ఈ పక్కన గోదావరి, ఈ గోదావరిలో బోట్ షికారులు, తెల్లారితే చక్కగా స్నానాలు చేయటానికి, ఇక్కడ ఉండటానికి అకామిడేషన్ ఈ పిరమిడ్లోనే 10,000 మంది చక్కగా సేద తీర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అంటే అకామిడేషన్ 10 మందికి పిరమిడ్లోనే అందించవచ్చు. ఓకే. అలాగే ఇక్కడ పక్కనేమో భోజనశాలకి పిరమిడ్ మధ్యలో అన్నదాన కార్యక్రమం. అవును. ఎంత అద్భుతం చూడండి. వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీ ఎర్నెస్తో వెళ్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి. మనలో ఏవైతే ఉన్నాయి అంటే ఒక మనిషి ధ్యానం చేసి నేర్చుకుంటే వాడు 10 మందికి చెప్పగలిగే విధానం ఉంటుంది అన్నమాట అంటే రాకపోయే రోజుల్లో. అవన్నీ అవసరమైనప్పటికీ ఆ 5 కింగ్స్ ఛాంబర్స్ అన్నీ పూర్తి అయినప్పటికీ ఇంకాడు నిజంగా చెప్పుకోవడం అంటే హాస్పిటల్ కూడా వెళ్ళరు అన్నమాట. అవును. ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. మరి ఈ క్షేత్రం నది ఒడ్డున ఉంది. మామూలుగా పత్రి సార్ అన్నారు పిరమిడ్లో 3 శక్తి ఉంటుంది, నది ఒడ్డున కానీ సముద్రం ఒడ్డున కానీ 3 శక్తి ఉంటుందని. అలాగే ఈ క్షేత్రం వశిష్ఠ పాయ గోదావరి యొక్క, అలాగే గౌతమి పాయ పక్కన వశిష్ఠులు గౌతమి ధ్యానం చేసిన ప్రాంతం. అంతేనంటారా? అవును సార్. ఇంకేమైనా విశిష్టత ఉందా? అంతే అండి. వశిష్ఠ గౌతమి అంటే అదే మీరు చెప్పిన విధానంగానే యాక్చువల్గా ఉందంటే ఈ యొక్క గోదావరి ఆ ఫ్లోటింగ్, ఆ వాటర్ ఎనర్జీస్ అంటే ధ్యానం అంటే వాటరే కదా. అవునండి. అంటే ఇప్పుడు విశ్వశక్తి అనేది ఒక అద్భుతమైన అమృత అంటారు. ఆ అమృతమే వాటర్. అవును. అది ఒక దార కింద దిగేది. ఆ ఎనర్జీస్ లెవెల్ ఈ వాటర్కి ఇక్కడ పిరమిడ్కి అద్భుతమైన కలెక్షన్ ఉందన్నమాట. అవును. అంటే అలా కూర్చుంటే మీరు కూర్చుని చూడండి పైన పిరమిడ్లో, అలా కూర్చుంటే అసలు టైమే తెలియదు మాట అండి. అలా ఉంటుంది. ఓకే. అంటే గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నాడు 10 నిమిషాలు కూడా కళ్ళు మూసుకోలేడు. ఇక్కడ కూర్చుంటే గంటలు కూర్చోవాలనిపిస్తుంది. ఓకే. ఓకే. అంత అద్భుతమైన శక్తి శాస్త్ర సార్. చాలా బాగుంది సార్. మరి ఈ వశిష్ఠ గౌతమికి వచ్చిన వాళ్ళందరికీ ఆలోచన దేని మీద ఉంటుందంటే గోదావరి నది మీద ఉంటుంది. మరి ఎక్కడైనా సరే పిరమిడ్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ అద్భుతమైన గలగల పాద గోదావరి పక్క నది ఒడ్డున అద్భుతమైన సుందరమైన ప్రాంతంలో పిరమిడ్ కట్టారు. వచ్చిన వాళ్ళకి గోదావరి స్నానాలకి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, దానికి సమయం ఏమైనా ఉందా, ఈ అందమైన చుట్టుపక్కల ప్రాంతాలు ఏం వీక్షించవచ్చు, గోదావరిలో ఎలా తిరగచ్చు కొద్దిగా వివరించండి. ఇలాగే ఎప్పుడు కూడా ఇక్కడ ధ్యానం జరిగిన వెంటనే చక్క ముందు స్థానాలకు వెళ్ళిపోతారండి. కొంతమంది అయితే గోదావరికి దగ్గరగా ఎటుగడ దాటితే గోదావరి కదండి. బోట్ షికారు చేసి బోట్ షికారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజమండ్రి ఉందండి. రాజమండ్రిలో కూడా పుష్కరాల ఘాట్లు ఉన్నాయి. ఎంతో అద్భుతంగా మరి సుందరంగా ఉన్నాయి. అలా గోదావరి విధానంగా ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే మన దగ్గరగా ఇలాగా దాక్షారం, దక్షిణ కాశీ అంటారు, భీమేశ్వర స్వామి, దాక్షారం భీమకండ ధ్యాన ప్రసారం కూడా చేస్తున్నాం ప్రతి సోమవారం. మన రామారావు గారు ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారండి. అందరూ కూడా ఇప్పుడు వారం వచ్చి 100-125 మంది వచ్చేస్తున్నారు అన్నమాట. అలా భీమకండ క్షేత్రం కూడా చూసుకోవచ్చు. ఇలాగే కొత్తలంక ఒలీబాబా క్షేత్రం ఉందండి, జానమంజరు. అక్కడ కూడా పిరమిడ్ నిర్మించడం జరిగింది. అలాగే మళ్ళీ దగ్గరలో ముమ్మడివరం బాలేగు. ముమ్మడివరం బాలేగు అంటే నిజంగా చాలా గ్రేట్ మాస్టర్. ఎన్నో సంవత్సరాలు సాధన చేసి అలాగా తపస్సులో ఉండిపోయిన క్షేత్రం అండి అది ముమ్మడివరం. అలాగే ఇటు చూస్తే మరి ఇలాగే బెండమురలంక ఆ ఏరియాలో కూడా ఉన్నాయి. ప్రహ్లాద్ బాబా ఆశ్రమాలు ఉన్నాయి, రావణ మహర్షి ఆశ్రమాలు ఉన్నాయి.
ఓకే. అలాగే ఇలా చూస్తే ఆంధ్రలో డొక్కా సీతమ్మ గారు హుహు. ఆ ప్రదేశం కూడా ఉంది. ఓకే. అలాగే అమలాపురం మన సలా సత్యరాజ్ గారు ధ్యాన మందిరం ఉంది. ఓకే. అంటే ఎక్కడ చూసినా ఏమీ లేదనుకున్నాం కదా. ఇక్కడ దగ్గరలో ఏమో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉంది. ఓకే. అలా రాళ్ళలో శనకేశ్వర స్వామి టెంపుల్ ఉన్నాయండి. హుహు. అన్నీ సంపూర్ణంగా ఉన్నాయండి. ఎందుకంటే మన భారతదేశంలో అద్భుతమైన ధ్యాన భారతదేశం మంది. అంటే ఒక విధంగా వైస్ట్ గౌతమి పిరమిడ్ వద్ద జరిగే ఉగాది సంబరాలకు వచ్చిన వాళ్ళు ఆహ్లాదకరమైన ఈ గోదావరి నదిని ఆస్వాదించవచ్చు. అలాగే ఎన్నో శక్తి క్షేత్రాలు ఉన్నాయి, గుడులు ఉన్నాయి. అలాగే ఎందరో గురువులు, యోగులు, సిద్ధులు సాధన చేసిన ప్రదేశాలు కూడా చుట్టుపక్కల ఉన్నాయి. ప్లేస్లు ఉన్నాయి సార్. అంతేనంటారా? అవును సార్. మరి చివరిగా ఉగాది సంబరాలకి వేలాది మందితో వైస్ట్ గౌతమి ప్రాంగణంలో జరిగే ఈ మహా కార్యక్రమానికి పిఎంసి ప్రేక్షకుల్ని, పిరమిడ్ మాస్టర్లని మీ మాటల ద్వారా ఆహ్వానించండి. ఓకే సార్. నిజంగా ముందుగా ఎందుకంటే పిఎంసి ఛానల్కి వేల వేల కృతజ్ఞతలు. మన పిఎంసి ఛానల్ మనందరి ఛానల్ ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మిక సంబంధించిన ఈ జ్ఞానం గురించి పత్రి సార్ ఏదైతే ఈ ఛానల్ నిర్మించారో ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇదివరకే పిఎంసి అందుబాటులో ఉండేది కాదని ఉండేది. నిజం కూడా మేము కోనసీమ జిల్లా ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు కూడా కొంత అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడైతే బాగా పిఎంసి అందుబాటులో ఉంది. ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మిత్రులందరూ చక్కగా షూట్ చేయటం మరి ఎంతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు నేను యాక్చువల్గా ఒక వ్యాన్ కొని జానప్రసారం చేస్తూ పిఎంసి లోగోలు ఉంటాయి చూడు మా వ్యాన్ మీద. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నా పర్సనల్గా వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా వ్యాన్ వేసుకెళ్తానండి. నేను కారు కొనుక్కోవచ్చు, కారు మీద తిరగవచ్చు. ఎందుకంటే మన వెహికల్ పిఎంసి ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ధ్యానం గురించి అందరికీ తెలుస్తుంది. నేను చుట్టాలింటికి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పేరెంటాలకి వెళ్ళినా ఆ వ్యాన్ వేసుకుని మా ఫ్యామిలీని తీసుకుని వెళ్తున్నాను సార్. ఓకే. అదే విధానం కూడా ఎందుకంటే పిఎంసి అంతవరకు చేస్తుంది. అంతవరకు చేస్తుంది కాబట్టి పిఎంసికి సేదోడు వాదోడుగా ప్రతి ధ్యానమిత్రుడు కూడా మనం, ఎందుకంటే మనం పెట్టుకున్న ఛానల్లో మనం దాన్ని ఒక బ్యాలెన్స్గా తీసుకురావాలంటే ధన్ అని ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ కోసం మనం సాకారం చేసుకోవాలి. ఎంతో అద్భుతంగా చేస్తుంది. ఛానల్కు కృతజ్ఞతలు. అలాగే మన ఉభయ గోదావరి కాదు ప్రపంచంలో ఉన్న అందరూ ధ్యానమిత్రులందరికీ కూడా శిరస్సు ఉంచి ఆత్మపూర్వకంగా నేను కోరేది ఒకటి, వశిష్ఠ గౌతమి అద్భుతమైన క్షేత్రం మనందరి కలయిక అది. కాబట్టి ఈ ఉగాది వృక్షాలకి అందరూ కూడా రావాల్సిందిగా పేరు పేరున ఈ యొక్క కోనసీమ జిల్లా ప్రెసిడెంట్గా మరి అందరినీ ఆహ్వానం పలుస్తున్నాను. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా వచ్చి అద్భుతమైన పండగ, మనకి ఎక్కడ పడితే అక్కడ పండుగలు జరుగుతున్నాయి. ఈ యొక్క ఉగాది వృక్షాల్లో అందరూ కూడా పాల్గొవాలని కోరుతున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రెసిడెంట్ కోనసీమ జిల్లాకు గురువు గారు. మరి గురుగారి మాటల్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. రేపు వైశిష్ఠ గౌతమికి విశిష్టతను తెలుసుకున్నాం. అక్కడ జరగబోయే ఎన్నో ఏర్పాట్లు, కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయో, ఈ చుట్టుపక్కల క్షేత్రాల గురించి ఎన్నో తెలుసుకున్నాం. మరి ఇంకో మాస్టర్ ద్వారా, నిర్వాహకుల ద్వారా ఇక్కడ జరగబోయే నిర్వహణ కార్యక్రమాలు, ఆహ్వానం ఎలా జరుగుతున్నాయో మరింతగా విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.